పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన సుప్రీంకోర్టులో మరోసారి జస్టిస్ బిఆర్ గవాయే అదేవిధంగా జస్టిస్ వినోద్ చంద్రన్ సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే నేటి విచారణకు అసెంబ్లీ సెక్రటరీ తరపున న్యాయవాది ముకుల్ రోహిత్ గైర్హాజరయ్యారు. దీంతో కోర్టు తదుపరి విచారణను మార్చి 4కి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాళీ యాదయ్య, పండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, అరికెపుడి గాంధీ, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై స్పీకర్ చర్యలు తీసుకునేలాగా ఆదేశాలివ్వాలని ఎమ్మెల్యేలు కేటీఆర్ అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద్ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇక అన్ని పిటిషన్లను ఒకే దగ్గర కలిపి సుప్రీం ధర్మాసనం ఇప్పటికే విచారణ చేపట్టింది. గత విచారణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన ఇప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని స్పీకర్ తరపు న్యాయవాది ధర్మాసనం ప్రశ్నించింది. ఇక తగిన సమయం కావాలి అంటూ కోర్టునైతే అభ్యర్థించారు. అందుకు ధర్మాసనం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు తీసుకున్న 10 నెలల కాలం రీజనబుల్ టైం కాదా అని ప్రశ్నించింది. ఎమ్మెల్యే అనర్హత పైన స్పీకర్ సమయం నిర్దేశించకపోతే తామే కలగజేసుకోవాల్సి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానిస్తూ ఇక విచారణకు నేటికి వాయిదా వేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో అయితే ఇంకా సుప్రీంకోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఈ రోజు విచారణ కూడా ఉంది కదా. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి తెలంగాణలో ఎవరైతే బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలకు మారిపోయారో ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి ఆ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దానిపైన విచారణ గత కొన్ని రోజులుగా కొనసాగుతుంది. అదేవిధంగా ఈ రోజు కూడా విచారణ వాయిదాల పర్వంలో భాగంగా ఈ రోజు కూడా విచారణ చేపట్టడం జరిగింది. సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అసెంబ్లీ సెక్రటరీ తరపున హాజరైనటువంటి ముకుల్ రోహిత్ గారిని చాలా స్పష్టంగా అడిగింది. ఎట్లా మీరు ఈ విధంగా ఇంకిన్ని రోజులు సమయం కావాలి, ఈ విధంగా వాళ్ళు మారారు, పార్టీ ఒక పార్టీ బీ ఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ మీద గెలిపారు, మీరు ఇంకా కూడా దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వకుండా కౌంటర్ దాఖలు చేయకుండా ఎన్నాళ్ళు ఈ విధంగా తాత్సారం చేస్తారు, ఇది కరెక్ట్ కాదు కదా, ఖచ్చితంగా దీనికి వివరణ ఇవ్వాల్సింది, దీనికి ఒక స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందనంటూ చాలా సూటిగా అసెంబ్లీ సెక్రటరీ తరపు అంటే జనరల్ సెక్రటరీ తరపు అంటే ఇన్ సెన్స్ గవర్నమెంట్ తరపున కూడా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీ వైఖరి ఏంటి, మీ వైపు ఏం చెప్పదలుచుకున్నారు, దాన్ని సూటిగా కోర్టుకు తెలియజేయాలని ఆయన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ఇంకొంచెం సమయం కావాలంటంపై కూడా కొంచెం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంకెన్ని రోజులు సమయం కావాలి, ఇప్పటికే వాయిదాల పరం కొనసాగుతుంది, ఇంకా ఆల్రెడీ టైం కూడా తీసుకుని మళ్ళీ కూడా మీరు టైం అడటాన్ని ఎలా చూడాలి, ఇది సరికాదు, దాన్ని ప్రాపర్ వేలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఇది పార్టీ డిఫెక్షన్స్ లా కిందకే ఖచ్చితంగా ఇది పెద్ద తప్పిదమే కదా, దీన్ని ఎందుకు మీరు ఇంకా దాన్ని డిలే చేస్తున్న పరిస్థితి ఉంది, దానికి మీరు మీ వైపు నుంచి మీరు ఏం వివరణ ఇచ్చుకుంటారో అది స్పష్టంగా ఇవ్వాలి అని సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా సూటిగా ముకుల్ రోహిత్ గారిని ప్రశ్న జరిగింది. ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, సంజయ్ కుమార్ కావచ్చు, కాళీ యాదయ్య కావచ్చు, ఈ విధంగా 10 మంది ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా పార్టీ డిఫెక్షన్ లా కిందకు వస్తారు. వాటిని దాటిపోయి దానికి తూట్లు పొడిచి వాళ్ళు పార్టీ మారినట్టుగా ఉంటుంది. వారి మీద వారు చర్యలకి ఖచ్చితంగా అర్హులే అన్న ప్రాస్పెక్ట్ లో సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కొంత చివాట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఇరుపక్షాల వాదనలు వెళ్ళినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం కేసుని మార్చి 4కి వాయిదా వేసింది. నిజానికి ఇప్పటికే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన పిటిషన్ ఏదైతే ఉందో వారి మీద పార్టీ మారిన వ్యక్తుల మీద, పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలంటూ వేసిన పిటిషన్ మీద ఇప్పటికే ఇది 4వ వాయిదాగా మనం చూడాల్సిన, 4వ విచారణగా చూడాల్సిన ఉంటుంది. మరోసారి మార్చి 4కు కూడా వాయిదా పడిపోయింది. సో నెక్స్ట్ ఈసారి విచారణ సమయానికి ఖచ్చితంగా మీ వైపు నుంచి ఏవైతే తీసుకోవాల్సి ఉంటుందో మీ కౌంటర్ దాఖలు చేయడం కావచ్చు, మీ వివరణ కావచ్చు, స్పష్టంగా ఉండేలా చూసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.